అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు నేను 49 సికింద్రాబాద్కి వచ్చేసాను. ఇక్కడ మనతో పాటు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావ్య గారు ఉన్నారు. సో ఎప్పుడైనా సరే థైరాయిడ్ ఉంది అనగానే వాళ్ళకి మొదట వచ్చే సమస్య లావ్ అవటం, ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్. సో అసలు థైరాయిడ్ గ్లాండ్ కదా, మరి అలాంటి థైరాయిడ్ గ్లాండ్ కన్సీవింగ్ విషయంలో ఎందుకు ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది? అసలు థైరాయిడ్కి ప్రెగ్నెన్సీకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు డాక్టర్ శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో శ్రావ్య గారు, నిజంగానే అసలు కన్సీవ్ అవ్వాలి అంటే ఇబ్బందులు ఉన్నాయి అంటే ఫస్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ చూస్తారు, థైరాయిడ్ ఉందా అని అడుగుతారు. ఏంటండి అసలు థైరాయిడ్కి ప్రెగ్నెన్సీకి రిలేషన్? నార్మల్గా మనం థైరాయిడ్, మీరు అన్నట్టు అదొక గ్లాండ్, మన మెడ దగ్గర, నెక్ దగ్గర ఉండే ఒక గ్లాండ్ థైరాయిడ్. అండ్ దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ని థైరాయిడ్ హార్మోన్ అంటారు. సో ఈ థైరాయిడ్ హార్మోన్ స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రతి సెల్, అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఫంక్షనింగ్కి ఈ థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మన మెటబాలిజంకి, మన సెల్ పని చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో థైరాయిడ్ మెటబాలిజం ఎఫెక్ట్ అయిందనుకోండి, ఇండైరెక్ట్లీ మన బాడీ ఫంక్షన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో నార్మల్గానే కన్సీవింగ్ వదిలేసినా కూడా మనం థైరాయిడ్ చూసుకుంటే, ఒకవేళ హైపోథైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడ్ అని 2 కండిషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి థైరాయిడ్ డెఫిషియన్సీ అన్నా ఉండొచ్చు, ఎక్సెస్ అన్నా ఉండొచ్చు. కామన్గా మనం థైరాయిడ్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం. సో థైరాయిడ్ డెఫిషియన్సీతో పాటు ఏమవుద్ది అంటే, ప్రతి ఆర్గన్ ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గుద్ది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్ అనేది మన బ్రెయిన్లో పిట్యూటరీ అనే గ్లాండ్ కంట్రోల్లో ఉంటుంది. సో పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ థైరాయిడ్తో పాటు మన అండాశయాలు, గర్భసంచి నుంచి వచ్చే హార్మోన్స్కి క్లోజ్ రిలేషన్ ఉంటుంది. మన ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ అవన్నీ ప్రొడ్యూస్ అవ్వడానికి బ్రెయిన్ నుంచి FSH, LH అనే హార్మోన్స్ రావాలి. సో ఈ హార్మోన్స్ రిలీజ్, థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ ఆర్ ఇంటర్లింక్డ్. సో మన థైరాయిడ్ అబ్నార్మాలిటీస్తో ఇవి అబ్నార్మల్ అవ్వటంతో పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతాయి. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఎందుకు అవుతుంది? ఈ హార్మోన్స్ రిలీజ్ కావు, అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ కాదు, అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో ఇది మనకేంటి, పీరియడ్ మెన్స్ట్రువల్ సైకిల్కి రిలేషన్. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం, ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటే, అండ్ డెఫినెట్లీ కన్సీవింగ్కి, ఫర్టిలిటీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది ఒక విధంగా. ఇంకొక విధంగా ఏంటి అంటే, థైరాయిడ్ హార్మోన్ రిలేషన్షిప్ ఏంటి, మనం ప్రతి ఆర్గన్ ఫంక్షనింగ్ అంటున్నాం కదా. సో ఈవెన్ మనకి ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత యూట్రస్లో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ కెపాసిటీకి, వీటన్నిటికి కూడా థైరాయిడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో లేదనుకోండి, ఎర్లీ మిస్క్యారేజెస్ కూడా చూస్తూ ఉంటాం, అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ పుట్టబోయే బేబీకి కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్, మన బాడీలో థైరాయిడ్ హార్మోనే సెక్రీట్ అయ్యి బేబీకి కూడా వెళ్తుంది. సో అబ్నార్మాలిటీస్ మనకి ఉంటే తర్వాత బేబీలో కూడా లో IQ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో థైరాయిడ్ అనేది మనకి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ప్రతి ఫంక్షనింగ్కి మన HPO యాక్సెస్ అంటాం, హైపోథాలమిక్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్. ఈ యాక్సెస్ ఫంక్షనింగ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది, అండ్ ప్రెగ్నెన్సీ నిలవటానికి ప్రాబ్లం, ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం అవుద్ది, అండ్ అట్ ద సేమ్ టైం అబార్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో ఎట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ నుంచి బేబీ కన్సీవ్ అయ్యి డెలివరీ అయ్యే వరకు థైరాయిడ్ గ్లాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్యాక్ట్ థైరాయిడ్ అనేది, మనం ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది, బట్ ఇది కాకుండా చూసుకుంటే సిమ్టమ్స్ కామన్గా మీరు అన్నట్టు లావ్ అవుతారు, ఒబేస్ అవుతారు, అండ్ వాళ్ళకి హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, ఈవెన్ హెయిర్, నెయిల్, స్కిన్లో అబ్నార్మాలిటీస్ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ బట్టి ఏంటి అంటే, మనకు థైరాయిడ్ అనేది మెటబాలిజం, మన ప్రతి సెల్ పని చేయడానికి థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటే రిప్రొడక్టివ్ కెపాసిటీనే కాదు, వేరే అన్నిటి కూడా ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఎస్, రిప్రొడక్టివ్, మనం ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫర్టిలిటీకి థైరాయిడ్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇది ఆడవాళ్ళలో. మగవాళ్ళల్లో కూడా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటే లిబిడో, అంటే వాళ్ళకి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, లిబిడో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ థైరాయిడ్ సివియర్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ వాటిలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నిజంగానే అంటే థైరాయిడ్ శరీరంలోని అన్ని అవయవాలని ప్రభావితం చేస్తుంది. బట్ ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నా అప్పుడు మనకి ఎక్కువ ఎఫెక్ట్ తెలుస్తుంది. ఎస్. ఓకే. సో అంటే ఆడవారిలో ఇంత ఎఫెక్ట్ ఉంటుందని తెలుసు, కానీ మగవారికి కూడా ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ అవుతాయనే విషయం మనం చాలా అరుదుగా తెలుసుకుంటాం. సో అందుకని మగవాళ్ళకి కూడా ఒకవేళ కౌంట్ తక్కువ ఉండి వీర్యకణాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం థైరాయిడ్ హార్మోన్ చెక్ చేస్తాం. ఓకే. థైరాయిడ్తో 1
ఈజీ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం స్క్రీన్ చేయడానికి అనేది ఒక సింపుల్ టెస్ట్, హార్మోన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అది చేసి స్క్రీన్ చేయొచ్చు. అండ్ ట్రీటింగ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ కూడా ఈజీ. అంటే సింపుల్ మెడిసిన్స్తో, డైలీ మెడిసిన్స్తో మనం థైరాయిడ్ని కంట్రోల్లోకి తెచ్చుకొని మన బాడీ ఫంక్షన్స్ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. సో డిటెక్షన్ ఈజ్ ఈజీ అబ్నార్మాలిటీస్ది, అండ్ ట్రీట్మెంట్ కూడా ఈజీ. కాబట్టి థైరాయిడ్ అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అందరికీ టెస్ట్ చేస్తాం. రైట్. సో కంపారిటివ్లీ అంటే మనకు ఓవరీస్లో కానివ్వండి, ట్యూబ్స్లో కానివ్వండి, వాటిలో ఇబ్బందులు ఉంటే వాటికి స్కాన్స్ అవన్నీ కాకుండా దిస్ ఈజ్ అన్ ఈజీ డిటెక్టివ్ థింగ్. అయితే చాలామంది థైరాయిడ్ ఉండి ఒబెస్గా ఉన్న వాళ్ళని ఫస్ట్ డాక్టర్స్ చెప్తారు, మీరు ముందు లైఫ్ స్టైల్ మార్చుకొని సన్నగా అవ్వండి, అప్పుడు ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని. అంటే మనం లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడు, ఒబెసిటీ తగ్గించుకున్నప్పుడు థైరాయిడ్ మీద ఇండైరెక్ట్గా అది ఎఫెక్ట్ పడి నార్మల్ అవడానికి ప్రోబ్ చేస్తుందా, లేదంటే మనకి కన్సీవ్ అవ్వడానికి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందా? ఎలా అంటే థైరాయిడ్ అండ్ ఒబెసిటీ ఆర్ ఇంటర్లింక్డ్. మనం థైరాయిడ్తో ఇంకా ఒబీస్ అవుతాం, హైపోథైరాయిడ్ అంటే మనకి థైరాయిడ్ డెఫిషియన్సీ ఉందనుకోండి, వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఒబేసిటీ, ఇండివిజువల్గా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు హార్మోనల్ యాక్సెస్ని డిస్టర్బ్ చేసి మనకి ఎగ్ రిలీజ్ని ప్రాబ్లం చేస్తుంది. సో అలాగే ఒబేసిటీ కూడా సేమ్ హార్మోనల్ యాక్సెస్ మీద సేమ్ థైరాయిడ్ లాంటి ఎఫెక్టే ఉంటుంది. సో ఇట్ విల్ బీ అ డబుల్ ఎఫెక్ట్ ఆన్ ద హార్మోనల్ యాక్సెస్. సో వాళ్ళు ఒబీస్ ఉండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం అండ్ మెడిసిన్స్కి రెస్పాన్స్ కూడా బాగా తగ్గిపోద్ది. సో అందుకని వాళ్ళకి వెయిట్ లాస్ అండ్ థైరాయిడ్ కంట్రోల్ అయితే వాళ్ళకి న్యాచురల్గా రెగ్యులర్ సైకిల్స్ అయ్యి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ రెండవది వాళ్ళకి మనం ఇచ్చే మెడిసిన్స్కి రెస్పాన్స్ కూడా బెటర్ అవుద్ది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే యాక్చువల్లీ థైరాయిడ్ అబ్నార్మాలిటీ వల్ల సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్ ఈస్ నాట్ హ్యూజ్ పాపులేషన్. అంటే ఇప్పుడు మనం ఒక ఫర్టిలిటీ ఓపీడీలో కూర్చొని చూస్తే ఒక 100 మందిలో ఓన్లీ థైరాయిడ్ వల్ల వాళ్ళకి సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళు హార్డ్లీ మేబీ 2-3 ఉండొచ్చు. బట్ ఆ థైరాయిడ్ స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళది ఈజీగా కంట్రోల్ అయ్యే ప్రాబ్లం, వాళ్ళకి ఫర్దర్ టెస్ట్లు అవసరం లేదు, వాళ్ళది అది కంట్రోల్ చేస్తే కన్సీవ్ అయిపోతారు. సో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల సంతానలేమి, ఓన్లీ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళు మేబీ మనకి హార్డ్లీ ఒక 5% కూడా ఉండరు. బట్ ఆ 5% ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ట్రీట్మెంట్ అండ్ డిటెక్షన్ ఈజీ కాబట్టి. రైట్. యూజువల్గా చూసుకుంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీ వల్లనే సంతానలేమి సమస్య అనేది చాలా తక్కువ పాపులేషన్లో చూస్తుంటాం. అయితే డాక్టర్ శ్రావ్య, అంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీని మనం కొద్దిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే కొంచెం లావు పెరిగినా కూడా ఏమోలే హెల్దీగా అవుతున్నా అనుకొని వదిలేస్తూ ఉంటాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రైట్ టైంలో డిటెక్ట్ చేయకపోవటం వల్ల అది తర్వాత మనం కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఇతర ఫ్యాక్టర్స్ మీద కూడా అది డిస్టర్బ్ చేసేస్తుంది అప్పటికే. అంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఇట్ ఈస్ నాట్ లైక్ అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేది ఉండదు. యూజువల్లీ ఏంటంటే పేషెంట్కి ఉట్టి ఒబేసిటీ ఇవి కాకుండా వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో ఆటోమేటిక్గా మనం డాక్టర్ని అప్రోచ్ అవుతాం. థైరాయిడ్ సమస్యలు ఎందుకు వస్తాయి కామన్గా చూసుకుంటే, ఒకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల హైపోథైరాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది కేసెస్లో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే మన బాడీలోనే ఆటో ఇమ్యూనిటీ వల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి వేరే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే మెడ దగ్గర గాయిటర్ అని చూస్తాం, థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ చూస్తూ ఉంటాం. అండ్ సిమ్టమ్స్ మనం డిస్కస్ చేసినట్టు హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, కాన్స్టిపేషన్, ఒబీస్ అవ్వటం, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవన్నీ ఉంటే ఎస్ వీళ్ళకి ప్రాబ్లం ఉంది అనేసి. బట్ ఏ టైంలో థైరాయిడ్ ప్రాబ్లం డిటెక్ట్ అయినా మనం దాన్ని ట్రీట్ చేయటం అనేది ఈజీ. కామన్గా అంటే ఇవి మనం ఏంటి యంగ్ పాపులేషన్ లెస్ దెన్ 35-40 ఇయర్స్ అండ్ థైరాయిడ్ సమస్య, ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అండ్ థైరాయిడ్ రిలేటెడ్ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి మెడ దగ్గర గాయిటర్ స్వెల్లింగ్ అనేది ఎక్కువ రావటం, వాళ్ళకి స్కాన్స్, ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది. బట్ అది కాకుండా ఓన్లీ సంతానలేమి సమస్య రిలేటెడ్ ఆలోచిస్తే మాత్రం థైరాయిడ్ డిటెక్షన్కి మనకి ఈజీ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇర్రివర్సిబుల్. అంటే అరే థైరాయిడ్ మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల మనకి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిందని కాదు. థైరాయిడ్ వన్స్ డిటెక్ట్ అయ్యి కంట్రోల్ చేస్తే వితిన్ 2 months థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ మనం లైఫ్ స్టైల్ అన్నీ మోడిఫై చేసుకుంటే మనకి సంతానలేమి సమస్య ఏమీ ఉండదు. ఓకే. సో చాలామందికి ఒక ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అపోహ ఆర్ సంథింగ్ ఎల్స్ అని, థైరాయిడ్ ఉన్నప్పుడు కొంచెం హార్మోనల్ ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి తీసుకుంటూ ఉంటారు. దానివల్ల
సంతానానికి ప్రాబ్లం అవుతుందని కానీ, లేదంటే మనం కన్సీవ్ అయినా కూడా పిల్లలకి ఆల్రెడీ ఎఫెక్ట్ ఉంటుంది అని చాలామంది ఆడవాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇది నిజమేనా అండి? అది ఒక అపోహ. యాక్చువల్లీ చాలామందికి ఉండే ఒక కామన్ అపోహ ఏంటంటే థైరాయిడ్ సమస్య నాకు ఉంది, నేను కన్సీవ్ కాలేనేమో అనేది చాలామందికి మైండ్లో ఉండే ఒక అనుమానం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ సమస్య ఉండటం ఈజ్ నాట్ అ ప్రాబ్లం, అది కంట్రోల్లో లేకపోతే ప్రాబ్లం. ఇట్స్ లైక్ డయాబెటీస్ చాలామందికి ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్స్ కంట్రోల్లో ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా నార్మల్ ఉందనుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు నార్మల్ మనిషికి సేమ్ ఉంటుంది. కొంతమందికి చిన్న ఏజ్ నుంచి డయాబెటీస్ ఉంటుంది, జువెనైల్ డయాబెటీస్ అంటారు, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మిగతాదన్నిట్లో ఏం ఇంపైర్మెంట్ ఉండదు. అలాగే థైరాయిడ్ సమస్య కూడా కొంతమందికి చిన్న వయసు నుంచి ఉన్నా, ఒకవేళ వాళ్ళ థైరాయిడ్ హార్మోన్స్ వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ వాడి కంట్రోల్లో ఉందనుకోండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సంతానలేమి కానీ, అబార్షన్స్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్ ఉండదు. ఓన్లీ థింగ్, ఒకవేళ థైరాయిడ్ ఉండి అది కంట్రోల్లో లేకపోతే ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఈజీ డిటెక్టబుల్ అండ్ ఈజీ కరెక్టబుల్ ప్రాబ్లం. కాబట్టి యూజువల్లీ ఏంటంటే మనం సంతానలేమి సమస్యతో, ఒకవేళ ఇన్ఫర్టిలిటీ సమస్యతో ఓపీడీకి వస్తే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కింద థైరాయిడ్ ఇవి రాస్తాం. బట్ అవి కంట్రోల్లో ఉన్నాయనుకోండి, వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే చాలామంది థైరాయిడ్ సమస్య ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటారు. ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి వేరే ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి అండాశయాల్లో ప్రాబ్లం ఉండొచ్చు, గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మగవాళ్ళకి సమస్య ఉండొచ్చు. బట్ వాళ్ళు మైండ్లో ఓన్లీ థైరాయిడ్ సమస్య వల్లే కాలేదు అనుకుంటుంటారు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్ ఉన్నా, ఒకవేళ మన బాడీలో హార్మోన్ లెవెల్స్ మెడిసిన్స్తో కంట్రోల్గా ఉన్నాయనుకోండి, మనకి సంతానలేమి సమస్య ఉన్నా దానికి వేరే కారణం ఉండొచ్చు. సో దాన్ని మీరు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్ట్ అయితే దానికి ఇవాల్యుయేషన్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుద్ది. సో యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి మీరు అంటే దాన్ని రివర్సిబుల్ చేయాలి అన్నా, దాన్ని తగ్గించుకొని మీరు అన్నట్టుగా మెయింటైన్ చేయాలి అన్నా ఏం సజెస్ట్ చేస్తారండి? నార్మల్గా ఏంటి అంటే ఇది థైరాయిడ్ చాలా మందిలో కామన్గా ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఏంటంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటుంది, అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటి అంటే మనం తీసుకునేది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అనే హార్మోన్ కామన్గా చేస్తాం. దాని కట్ ఆఫ్ సంతానలేమి అంటే ఫర్టిలిటీ ప్లాన్ చేస్తుంటే లెస్ దాన్ 3 కన్నా ఉంటే బెటర్ అని. ఒకవేళ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం చిన్న థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ యాడ్ చేస్తాం. సో అది వాళ్ళ హార్మోన్ లెవెల్స్ని బట్టి మనం డోస్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అ స్మాల్ ట్యాబ్లెట్, మార్నింగ్ విత్ ఎంటీ స్టమక్ వేసుకోమని చెప్తాం. అండ్ థైరాయిడ్ ఒకవేళ అన్కంట్రోల్డ్, కొంతమందికి బాగా ఫ్లక్చుయేటింగ్ థైరాయిడ్ లెవెల్స్ ఉంటాయి, అంటే వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంది అనేసి మనం ట్యాబ్లెట్ స్టార్ట్ చేయగానే ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంటుంది. ఇలా ఫ్లక్చుయేటింగ్ హార్మోన్ లెవెల్స్ ఉన్న వాళ్ళకే మనం యాంటీబాడీ టెస్టింగ్ అవి చేస్తాం. యాంటీబాడీ టెస్టింగ్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఎండోక్రినాలజిస్ట్ అంటే థైరాయిడ్ స్పెషలిస్ట్ డాక్టర్తో ఫాలోఅప్ చేయిస్తాం. సో బట్ అదర్వైజ్ వాళ్ళకి డైట్ పరంగా స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ చెప్పం. యూజువల్లీ ఏంటంటే కామన్గా క్యాబేజ్, కాలీఫ్లవర్ బేస్డ్ డైట్ అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ అదర్వైజ్ దే కెన్ హ్యావ్ రెగ్యులర్ డైట్. అండ్ ఒకవేళ వెయిట్ గెయిన్ ఉంటే వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఓకే. సో థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా కన్సీవింగ్కి చాలా వరకు ప్రాబ్లం అడ్డు రాదు అని చెప్తున్నారు. ఇది నిజంగానే చాలామందికి హోప్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంత చక్కగా థైరాయిడ్ వల్ల అసలు ఎలా కన్సీవ్ అవ్వటానికి ఇండైరెక్ట్గా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ.